హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా నా థాట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ వచ్చి ట్రీస్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ట్రీస్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అనే టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ట్రీస్ అనేవి చాలా గొప్పవి. ట్రీస్ వల్ల మనకు కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అవి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని పొల్యూషన్ని కూడా తగ్గిస్తాయి. ట్రీస్ అనేవి మనకి ఫ్రూట్స్ని, మెడిసిన్స్ని, వుడ్ని, పేపర్ని, రబ్బర్ని, స్పైసెస్ని అండ్ మెనీ అదర్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని ఇస్తాయి. ఓకేనా? ట్రీస్ అనేటివి మనకు ఎన్నో ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వుడ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, పేపర్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, ఇట్లా ఎన్నో ఇస్తాయి. అవి కూల్ షేడ్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రీస్ అనేవి మన వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అవి మన సాయిల్ని పట్టి ఉంచుతాయి అండ్ ప్రివెంట్ సాయిల్ ఎరోషన్. సరేనా? సో ఇప్పుడు పెద్ద పెద్ద కొండల్లో ఉన్న చెట్లన్నీ నరికేసి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే, వాన పడినప్పుడు డైరెక్ట్గా అది ఫ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మీరు గమనించే ఉంటారు, లాస్ట్ ఇయర్లోనూ 2024లోనూ 2025లోనూ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, ఇయర్ గుర్తులేదు. బట్ ఉత్తరాంచల్లో ఉత్తరాఖండ్లో ఒక విలేజ్ మొత్తం, దరాలి అనే విలేజ్ మొత్తం ఫ్లడ్కి కొట్టుకోపోయింది మొత్తం. సో ఎందుకంటే అక్కడ ట్రీస్ అన్నీ నరికేశారు కాబట్టి. సో అలా జరగకుండా ఉండాలంటే ట్రీస్ని పెంచాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ట్రీస్ వల్ల మనం నాయిస్ పొల్యూషన్ తగ్గించగలము. ట్రీస్ వల్ల మన సిటీస్ కూడా కూల్ అవుతాయి, మన ఎయిర్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ట్రీస్లో జనరల్గా స్క్విరల్స్ కానీ, మంకీస్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా ట్రీస్లో గూళ్ళు కూడా పెడుతూ ఉంటాయి ఈ పక్షులు అనేటివి. సో ట్రీస్ వల్ల ఎకోసిస్టమ్కి చాలా మేలు జరుగుతుంది. సో ఇవన్నీ జనరల్గా మనకు కలిగే బెనిఫిట్స్ అన్నమాట ట్రీస్ వల్ల. బట్ ఇది కాకుండా మన హ్యూమన్ హెల్త్కి కూడా ట్రీస్ని పెంచడం వల్ల చాలా మంచి లాభాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీస్ని పెంచడం వల్ల మనకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మన బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇప్పుడు ట్రీస్ని తగ్గించేయడం వల్ల, కట్ చేసేయడం వల్ల, నరికేసేయడం వల్ల మనకి మానసిక ఒత్తిడి పెరుగుతుంది, మన కాన్సన్ట్రేషన్ పెరగదు. అదేవిధంగా మన బీపీ, బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుల్లో మనము హ్యూమన్ హెల్త్కి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో ఆ ఇంపార్టెన్స్ వల్ల మనకు హెల్త్ గురించి చాలా అవేర్నెస్ పెరిగింది. బట్ మనం ఏం చేస్తున్నామంటే, సిటీస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనే కార్యక్రమంలో మనం సిటీస్ అవుట్ సైడ్ అంతా మనం చెట్లను నరికేసి అక్కడ బిల్డింగ్స్ కడుతున్నాము. అంతేకాకుండా మనము వాటర్ని అంతా, అండర్గ్రౌండ్ వాటర్ అంతా డిస్టర్బ్ చేస్తున్నాం. కాబట్టి వీ షుడ్ గ్రో ట్రీస్, చెట్లని పెంచాలి. సో ఇది. సో అంతేకాకుండా ట్రీస్ని పెంచడం వల్ల మన మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మెంటల్ వెల్బీయింగ్కి ట్రీస్ పెంచడం అనేది చాలా మంచిది. యాజ్ ఎ సైకాలజిస్ట్గా చెప్తున్నాను నేను. సో ప్రతి ఇయర్ ఒక చెట్టును నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. నా చిన్నప్పటి నుంచి నేను బస్సులోనే పోతున్నాను. ఇట్ ఈస్ బికాస్ దట్ ఐ డోంట్ హ్యావ్ మనీ అనేది కాదనమాట. ఐ కేర్డ్ ఫర్ ఎన్విరాన్మెంట్ చిన్నప్పటి నుంచి నాకు ప్రకృతి అంటే చాలా ప్రేమ. సో ఆ రకంగా నేను బస్సులో వెళ్ళగలుగుతున్నా చిన్నప్పటి నుండి. ఐ హ్యాబిచుయేటెడ్ టు గో ఇన్ టు బస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. సో అది నాకు సాటిస్ఫాక్షన్ని కలిగిస్తుంది ఇప్పుడు. ఓకేనా? సో అట్లాగా ట్రీస్ని పెంచడం వల్ల మనం చాలా లాభపడతాం. సో హ్యూమన్ హెల్త్కి చాలా మంచిది. సో ట్రీస్ని పెంచడం అనేది అప్రిషియేట్ చేయండి. ట్రీస్ని పెంచడం అనేది వాల్యూ ఇవ్వండి. ఎప్పుడైనా ఒకటి ఈ సేయింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఒక ట్రీని నాటితే రేపు ఆ ట్రీ అనేది మిమ్మల్ని కాపాడుతుంది అనేది. ఈ ప్రపంచంలో మనకు కావాల్సినవన్నీ ఇచ్చి మన నుంచి తిరిగి ఏమీ ఆశించిన ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది ట్రీ మాత్రమే. అలా కాకుండా మిగతా అన్నీ కూడా అందరు వ్యక్తులు కూడా ఏదో ఒకటి ఆశిస్తారు మన దగ్గర నుండి. సో అలాగా ట్రీస్ అనేవి ప్రకృతికి బెస్ట్ ఫ్రెండ్స్. సో ట్రీస్ని కాపాడండి, చెట్లను పెంచండి. వీలుంటే మీ ఇంటి మిద్ది మీద చిన్న చిన్న మొక్కల్ని పెంచండి. కూరగాయల మొక్కల్ని పెంచండి. అలా పెంచడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
మీకు చాలా మేలు జరుగుతుంది, మనందరికీ చాలా మేలు జరుగుతుంది, ఎకో సిస్టమ్ అంతా బాగుపడుతుంది. సో ఐ హర్డ్ దట్ చైనాలో ఈవెన్ ఒక మనిషికి 25 ట్రీస్ దాకా ఉన్నాయని చెప్పి విన్నాను. మన ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఒక మనిషికి 3-4 ట్రీసే ఉంటున్నాయి. సో దానివల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గట్లేదు. సో దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు టేక్ కేర్. సో ప్లీజ్ ఈ ఆలోచనలు వినడమే కాకుండా మీరు ఇంప్లిమెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.